నమస్కారం. జై శ్రీమన్నారాయణ. హారతిని ఎందుకు కళ్ళకద్దుకుంటారు చూద్దాం. దేవాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని పద్ధతులు మనం ఆచరిస్తూ ఉంటాం. వాటి గురించి కొన్ని సందేహాలు తెలియజేశారు. అవేమిటో చూద్దాం. లోపలికి వెళ్ళేటప్పుడు బయటే చెప్పులు విడిచి వెళ్తాం. కాళ్ళు కడుక్కోవడానికి అవకాశం ఉంటే కాళ్ళు కడుక్కొని వెళ్తాం. వీలైతే మగవాళ్ళు చొక్కా తొడుక్కున్న వాళ్ళు చొక్కా విడిచి వెళ్ళాలి. గుడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా బొట్టు పెట్టుకునే వెళ్ళాలి. లోపలికి వెళ్ళగానే ధ్వజస్తంభానికి సాష్టాంగ నమస్కారం చేయాలి. లోపలికి వెళ్ళేటప్పుడే భగవంతుడికి సమర్పించాల్సిన ఉపాహారం అంటే పళ్ళు, పూలు, కొబ్బరికాయలు ఇలాంటివి ఏవో తీసుకెళ్తాం కదా, వాటిని అక్కడ పళ్ళెల్లో సమర్పించడానికి సిద్ధంగా చేతిలో పట్టుకొని ఉండాలి. దేవాలయంలో ప్రదక్షిణ చేసిన తర్వాత కొన్ని ఉపసన్నతులు ఉంటే వాటిని సేవించుకోవాలి. అంటే అమ్మవారి సన్నిధి, రామాంజుల వారి సన్నిధి, ఇంకా ఆ దేవాలయంలో ఉన్న గరుడ, ఆంజనేయుడి సన్నిధి, ఇంకా వేరే పెరుమాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సన్నిధికి వెళ్ళి సేవించుకోవాలి. ఒక్కొక్క సన్నిధిలో నమస్కారం చెయ్యాలి. ధ్వజస్తంభానికి చేశాం కదా అంటే అది ధ్వజస్తంభానికి మాత్రమే. లోపల అన్ని సన్నిధులలోనూ నమస్కారం చేయాలి. ఇది కాక కొన్ని దేవాలయాలలో కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో నమస్కారం చేసే అలవాటు ఉంటుంది. అది తెలుసుకొని చెయ్యాలి. అర్చకులు లోపల ఉన్నారా అని చూసుకొని లోపలికి వెళ్ళాలి. భగవంతుడికి అర్చకులు కర్పూర హారతి తీసిన తర్వాత చూపిస్తారు. అందరూ దాన్ని కళ్ళకు అద్దుకుంటారు, ముఖానికి అద్దుకుంటారు. కానీ శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఆ పద్ధతి ఆచరించరు. ఎందుకు అంటే భగవంతుని దర్శించడానికి వచ్చాం, ఆయనను ధ్యానించడానికి, ఆయనను కీర్తించే శ్లోకాలు చెప్పడానికి అక్కడికి వచ్చాం. అర్చకులు అలంకారంలో భాగంగా భగవంతుడికి మాల సమర్పిస్తే మనం అందరం దాన్ని స్పృశించట్లేదు. ఆభరణాలు ఇస్తే వాటిని స్పృశించట్లేదు. వారికి వస్త్రాలు సమర్పించినా కూడా అవి ఏమీ మనం ముట్టుకోవట్లేదు. ఈ హారతి మాత్రం అందరికీ చూపిస్తారు. అందరూ దాన్ని ముట్టుకుంటారు. అందరూ కళ్ళకు, ముఖానికి అద్దుకుంటారు. అలా చేయాలి అని మన గ్రంథాల్లో ఎక్కడా చెప్పబడలేదు. అందుకనే పెద్దవాళ్ళు అది ఆచరించరు. భగవంతుడికి దిష్టి తీసిన హారతిని మనం కళ్ళకు అద్దుకోకూడదు అని పెద్దలు చెప్తారు. అలాగే కళ్యాణోత్సవం జరుగుతుంటే భగవంతుడు అమ్మవారి చేతికి కంకణం కడతారు, మాంగళ్యం కడతారు. వాటిని అందరికీ చూపిస్తారు, అందరి దగ్గరికి తీసుకొస్తారు. అందరూ దానికి ఆశీర్వాదం చేయడం అనేది ఉండదు. అక్కడ సభలో పెద్ద ఆచార్యులు ఎవరైనా ఉంటే అది వారికి మాత్రం చూపిస్తారు. మనం ఆశీర్వాదం చేసి భగవంతుడికి సమర్పించడం పద్ధతి కాదు. మనుషుల వివాహంలో వచ్చిన వాళ్ళందరి ఆశీర్వచనం వధూవరులకు అందించడం కోసం ఈ పద్ధతిని ఆచరిస్తారు. అంతేకాని దేవాలయాల్లో అందరికీ చూపించి ఆ తర్వాత భగవంతుడికి సమర్పిస్తారు. దాన్ని మనం ముట్టుకొని ఆశీర్వాదం చేయడం అంటూ ఉండదు. అలాగే దేవాలయంలో మనం ప్రసాదంగా అక్షింతలు, పసుపు, కుంకుమ ఏదైనా సరే మన చేతిలోనే తీసుకోవాలి, పేపర్లలో తీసుకోకూడదు. అలాగే ప్రసాదం తీసుకునేటప్పుడు చేతిలోకే తీసుకోవాలి. దొన్న పెట్టుకోను, ప్లాస్టిక్ పేపర్లు, న్యూస్ పేపర్లు, ప్రకటన పేపర్లు ఇలాంటివి పెట్టుకొని తీసుకోకూడదు. చేతితోనే తీసుకోవాలి. అలాగే ప్రసాదం ఇచ్చేటప్పుడు కూడా చేత్తోనే ఇవ్వాలి, ప్లాస్టిక్ కవర్లను తొడుక్కొని ఇవ్వకూడదు. దేవాలయంలో అన్ని సన్నిధులలో సేవించుకున్న తర్వాత కాసేపు కూర్చోవాలి. అక్కడ కూర్చొని వేరే విషయాలు మాట్లాడడం, ఆలోచించడం చేయకూడదు. భగవంతుడి స్తోత్రాలు, శ్లోకాలు గుర్తు చేసుకోవాలి. ఆయన నామాలు స్మరించుకోవాలి. భగవంతుడి సేవించుకునేటప్పుడు స్తోత్రాలు నోట్లోనే చెప్పుకుంటూ ఆయన రూపాన్ని మనసులో నిలుపుకొని ఆయన గుణాలను గుర్తు చేసుకోవాలి. ఆయన పట్ల, తోటివారి పట్ల మనం చేసిన దోషాలను చెప్పుకొని క్షమించమని ప్రార్థించాలి. మనం తీసుకెళ్లిన ఉపాహారాన్ని సమర్పించాలి. ఆయన ప్రసాదంగా తీర్థం, సెటారి పుచ్చుకోవాలి. ఇలా కొన్ని అలవాట్లు, ఆచారాలు మన పెద్దలు అనూచానంగా ఆచరిస్తూ వస్తున్నారు. ఈ రోజుల్లో కొత్తగా అనేక పద్ధతులు వచ్చి చేరిపోయాయి. అవే పాత పద్ధతులు పురాతన కాలం నుంచి వస్తున్నాయి అన్నంతగా స్థిరపడిపోయాయి. కాబట్టి కొత్తగా వచ్చేవి కాకుండా
మన పెద్దలు ఎలా ఆచరించారో వాటిని మాత్రమే మనం గ్రహించి ఆచరించాలి. ఈ రోజుల్లో కొత్తగా వచ్చిన వాటిని, అంటే కొత్తగా వచ్చిన అలవాట్లను మనం ఆచరించాల్సిన అవసరం లేదు. రోజు దేవాలయానికి వచ్చే వాళ్ళతో మాట్లాడుతుంటే, వాళ్ళతో స్నేహం పెంచుకుంటే, అక్కడ ఏ పద్ధతులున్నాయి, ఎలా సేవించుకోవాలి అనే విషయాలన్నీ వాళ్ళు మనకు నేర్పిస్తారు. అందుకే నిత్యం గుడికొచ్చే వాళ్ళతో మనం వెళ్ళాలి, స్నేహం చేయాలి. అప్పుడు దేవాలయం యొక్క గొప్పతనం, అక్కడ స్థల మహాత్మ్యం, స్థల పురాణం ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఇంకా అనేక విశేషాలు ప్రత్యేకంగా ఉన్న వాళ్ళ ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. దేవాలయానికి వెళ్తే మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్మరించుకోవాలి. మన కష్టాలు, మన కోరికలు విన్నవించడం కాకుండా దేవుడు మహత్యాన్ని స్మరించుకోవాలి. భగవంతుని ధ్యానించాలి. అప్పుడు మన కష్టాలు, భయాలు, కోపాలు అన్నీ ఆయన పోగొడతాడు. ఏదో విహారయాత్రకు వచ్చినట్టుగా కాకుండా భగవంతుడి దర్శనం కోసం వచ్చాం, ఆయనను ధ్యానించడం కోసం వచ్చాం అని గుర్తుపెట్టుకొని ప్రవర్తించాలి. చేద్దాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మీకు రోజు ఈ వీడియోలు శ్రీమణిహారం అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాయి. మీరు రోజు విని మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తే బాగుంటుంది. మీ అభిప్రాయాలు మాకెంతో విలువైనవి. దాంతోపాటు శ్రీమణిహారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలను లైక్ చేయాలని ఆశిస్తున్నాం. మీ ప్రోత్సాహమే ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించడానికి సహాయపడుతుంది. జై శ్రీమన్నారాయణ.